అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము జూన్ 24 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టం నిన్ను అలసిపోవచ్చు, కానీ అది నిన్ను ఖాళీ చేతులతో వదిలిపెట్టదు. ప్రతి ప్రయత్నం ఒక పెట్టుబడి, ప్రతి విజయం దాని ఫలితం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 24, 2026 వారం బుధవారము. శ్రీ పరాభవ నామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5:47, సూర్యాస్త సమయం 6:49, చంద్రోదయము 2:16, చంద్రాస్త సమయము 1:52. ఈ రోజు తిథి దశమి. జూన్ 23 సాయంత్రం 4:40 నుంచి ప్రారంభమయ్యి జూన్ 24 మధ్యాహ్నం 1:59 వరకు దశమి ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్త. జూన్ 23 ఉదయం 11:53 నుంచి జూన్ 24 మధ్యాహ్నం 1:59 వరకు చిత్తా ఉంటుంది. తదుపరి స్వాతి ప్రారంభమవుతుంది. ఈ రోజు రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం పరిగా జూన్ 23 ఉదయం 10:13 నుంచి జూన్ 24 ఉదయం 10:22 వరకు పరిగా ఉంటుంది. తదుపరి శివ ప్రారంభమవుతుంది. కరణం గరిజ జూన్ 24 సాయంత్రం 6:12 వరకు. తదుపరి వనిజ జూన్ 25 ఉదయం 7:08 వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 8:10 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండం ఉదయం 7:25 నుంచి ఉదయం 9:02 వరకు. గుళిక కాలము ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:08 నుంచి ఉదయం 4:56 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 7:01 నుంచి ఉదయము 8:46 వరకు ఉంటుంది. ఈ రోజున గోధూలి ముహూర్తం సాయంత్రం 6:52 నుంచి రాత్రి 7:14 వరకు. విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము విశ్రవసుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శివుడి కన్నీటి బిందువుల నుండి ఉద్భవించిన పవిత్ర వృక్షం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున గాయత్రి జయంతి, దశపాప హరదశమి. పంచాంగం ప్రకారం ఈరోజు వివాహానికి, గృహప్రవేశము, గృహ ఆరంభం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, శ్రీమంతం, కేశఖండనం, నిశ్చయితాంబూలాలకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 24 మధ్యాహ్నం 1:59 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 24 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.